రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో తెచ్చిన మార్పులు ప్రజల్లో ప్రభుత్వానికి మైలేజ్ తెస్తున్నాయి. ఇక 25 లక్షల రూపాయల వార్షిక పరిమితితో ఆరోగ్యశ్రీ సేవలు అందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ వేగవంతంగా జరుగుతుంది. కార్డుల పంపిణీ మాత్రమే కాదు, అవగాహన కోసం లబ్ధిదారుల ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసి ఇస్తున్నారు. ఇక అందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ఆరోగ్యశ్రీలో కేవలం 5 లక్షల వరకే వైద్య పరిమితి ఉన్నది. మనం చూస్తున్నాం, కొత్తగా 25 లక్షల వరకు వైద్య పరిమితి ఇచ్చారంటే క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ప్రాణాంతిక వ్యాధులు ఉన్న వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా కేవలం 1000 రోగాలు ఉన్న ఆరోగ్యశ్రీ వైద్యానికి సంబంధించిన రోగాలని 3250కి పెంచడం జరిగింది. ఇప్పుడు 25 లక్షలకు సంబంధించి కొత్త కార్డులు వచ్చినాయి. అదేవిధంగా పాత కార్డులు ఉన్నాయి, అవి కూడా పనిచేస్తాయి. దాని స్థానంలో కొత్త కార్డులు వచ్చినాయి. ఈ కార్డులు పంపిణీ ఈకేవైసీ చేసి వాలంటీర్ల ద్వారా సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అంటే ఈ కార్డులు ఎప్పుడు వచ్చినాయి, ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? కార్డులు వచ్చినాయండి. మరి ఎక్కడ లేనంత ఇదిగా మరి మన ప్రభుత్వంలో 5వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చినాయండి. ఇంటింటికి తీసుకెళ్ళి మేము వాలంటీర్ల ద్వారా ఈకేవైసీ చేయించి పంచడం జరుగుతుంది సార్. మరి వైద్య రంగంలో ఎంతగానో మరి ఈ ప్రభుత్వంలో చాలా సహాయం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈకే మందికి 1000 మంది పడట్లేదు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఈకేవైసీ అంటే అది ఇంట్లో కుటుంబంలో ఎవరైనా చేసుకోవచ్చు సార్. అది ఎవరైనా తమ తీసుకుంటుంది, ఫేషియల్ కూడా చేసుకుంటే అవుతుంది సార్. అంటే దీనికి ఈకేవైసీ కానీ మిషన్లు ఇచ్చారంటే లేదా సెల్ ఫోన్ లో తీసుకుంటారా? ఈకేవైసీకి తమ ఎంచుకుంటున్నారు సార్. ఈ శ్రేణికి రాలేదా? అమల్లోకి వచ్చినాయి సార్. అంటే 25 లక్షలు అంటే ఏ వైద్యానికి ఎక్కువగా పనిచేస్తాయి? మామూలుగా అంటే మీకు అనుభవం ఉంది కాబట్టి. వైద్యానికి కిడ్నీ డయాలసిస్ అట్లాంటివి సార్, పెద్ద పెద్ద వాటికి వాడుకోవచ్చు సార్. దీన్ని గతంలో 5 లక్షలు ఇచ్చేవారండి ఆరోగ్యశ్రీ, ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నారు. నా వైద్యం మెరుగైన వైద్యం జరుగుతుంది. ఇప్పుడు బాగానే ఉందండి. ఇది వరకు తక్కువ ఇచ్చేవారు, ఇప్పుడు 25 లక్షలు ఇస్తున్నారు. బాగానే ఉంది. వైద్యం చేస్తున్నారు ఆరోగ్యశ్రీలో చేస్తున్నారు. ఎప్పుడో మీరు వెళ్ళారా? వైద్యానికి వెళ్ళారా? వైద్యం బాగా చేశారా? బాగానే చేశారు. అలాగే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు 5000 ఇస్తారు నెలకి, తెలుసా మీకు? ఇస్తున్నారు. డబ్బులు అందినా? అందినాయి. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కొత్త కార్డును పంపించడం జరిగింది. ఇంతకు ముందు 5 లక్షలకు ఉండేది కార్డు, ఇప్పుడు 25 లక్షలకి పెంచి మెరుగైన వైద్యం కోసం పేద ప్రజలందరికీ ఇది వర్తించాలని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో చాలా రకాల ప్రజల ఆదరణ చాలా బాగుందండి. మేము ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డుని తీసుకువెళ్తున్నాము వచ్చిన వాళ్ళందరికీ. అలాగే ఆరోగ్యశ్రీ బ్రోచర్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ యాప్ని వాళ్ళ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసి ఎలా ఆరోగ్యశ్రీని అప్రోచ్ అవ్వాలి అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 లక్షల పైగా కుటుంబాలు ఉన్నాయి, జనాభా ఉంది. దాదాపు 25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంటే దాదాపు 55 లక్షల మందికి జనాభా ఉంటే ఇందులో దాదాపుగా 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారంటే నిజంగా ప్రభుత్వాన్ని అభినందించాలని ప్రజలందరూ కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే కేవలం 5 లక్షలు ఇది వరకు ఇచ్చేవారు, దాన్ని 25 లక్షలు పెంచారు. అయితే కొన్ని ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్న బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం అభ్యంతరం పెడుతున్నారు. అది కూడా క్లియర్ చేస్తే నిజంగా ముఖ్యమంత్రిని మళ్ళీ మేము గెలిపించే స్థాయి వస్తుంది అన్నట్టు ప్రజలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, ఆరోగ్య కార్యదర్శులు కూడా అభినందిస్తున్నారు. కెమెరామెన్ ధర్మతో సాంబశివరావు, బేరికే న్యూస్, కాకినాడ.